నీటిపారుదల శాఖ బాధ్యులు అంబటి రాంబాబు గారిని వేదికపైకి రావాలని మనవి చేస్తా ఉన్నాను. అలానే మన ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారిని వేదికపైకి రావాలని మనవి చేస్తా ఉన్నాను. అలానే శాసనసభ్యులు నర్సాపేట పెద్దలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి రావాలని మనవి చేస్తా ఉన్నాను. అలానే శాసన మండలి సభ్యులు పెద్దలు మరి రాజశేఖర్ గారిని వేదికపైకి రావాలని మనవి చేస్తా ఉన్నాను. అలానే పెద్దలు శాసన మండలి సభ్యులు చంద్రగిరి యేసరత్నం గారిని వేదికపైకి రావాలని మనవి చేస్తా ఉన్నాను. అలానే మన యువజన నాయకుడు మన నేత గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారిని వేదికపై రావాలని మనవి చేస్తా ఉన్నాం. అలానే వినుకొండ శాసనసభ్యులు పెద్దలు బొల్ల బ్రహ్మనాయుడు గారిని వేదికపై రావాలని మనవి చేస్తా ఉన్నాను. బ్రహ్మనాయుడు గారు అలానే పెద్దలు పెదకూరుపాటి శాసనసభ్యులు నంబూరి శంకర్రావు గారిని వేదికపైకి రావాలని మనం చేస్తా ఉన్నాం. అలానే చిల్లకలూరుపేట ఇన్ఛార్జి రాజేష్ నాయుడు గారిని వేదికపైకి రావాలని మనం చేస్తా ఉన్నాను. నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఖలీల్ అహ్మద్ గారిని కూడా వేదికపైకి రావాలని మనం చేస్తా ఉన్నాను. అలానే రాజనారాయణ గారు గుంటూరు మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్ గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాను. అలానే పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గారు మిట్టపల్లి రమేష్ గారిని వేదికపైకి రావాలని మనం చేస్తా ఉన్నాను. జడ్పీ వైస్ చైర్మన్ గారు నర్సిరెడ్డి గారిని వేదికపైకి రావాలని మనం చేస్తా ఉన్నాను. అలానే పెద్దలు చలవారెడ్డి గారిని వేదికపైకి రావాలని మనం చేస్తా ఉన్నాను. అలానే తలారి ఆంజనేయులు గారు ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్ గారిని వారిని కూడా వేదికపైకి రావాలని మనం చేస్తా ఉన్నాను. అలానే ఒడ్డెన కార్పొరేషన్ చైర్మన్ గారు రేవతి గారు, శాలవాహన కార్పొరేషన్ డైరెక్టర్ గారు పురుషోత్తమ్ గారు, అలానే షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజావలో గారు, అలానే జంగం కార్పొరేషన్ చైర్మన్ గారిని వాళ్ళని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలానే గజ్జల నాగభూషణ్ రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మున్సిపల్ చైర్మన్స్ మాచర్ల యేసోబు గారు, గురజాల వీరారెడ్డి గారు, అలానే దాచపల్లి సాంబయ్య గారు, పిడుగురాళ్ల వెంకట సుబ్బారావు గారు, సత్తెనపల్లి సిల్లంచెల్ల సాంబశివరావు గారు, చిలకలూరుపేట రఫానీ గారు, వినుకొండ షకీలా దస్తగిరి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలానే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు మాచెల్ల తాడి వెంకటేశ్వర రెడ్డి గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాను. తాడి వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే సార్. పిడుగురాళ్ల మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు వెంకటేశ్వర గారు, వినుకొండ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు చిన్నబ్బాయి యాదవ్ గారు, రొంపిచెర్ల గురజాల మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు ఆంధ్రయ్య గారు, అలానే సత్తెనపల్లి క్రోసూరు చిలకలూరుపేట రొంపిచెర్ల మార్కెటింగ్ యార్డ్ చైర్మన్స్ ని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. అలానే స్టేట్ కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఇంకా ఎవరైనా ఉన్నా, అలానే స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్స్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డైరెక్టర్స్ అలానే జిల్లా చైర్మన్స్ వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా మరి ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి గుంటూరు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాజనారాయణ గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి
అధ్యక్షుడు వహించినటువంటి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి, అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ గారికి, అలానే ఈ సత్తెనపల్లి శాసనసభ్యులు నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు గారికి, అలానే పెదకొర్రపాటి శాసనసభ్యులు శంకర్రావు గారికి, అలానే గురిజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి చైర్మన్స్ కి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నరసరావుపేట పట్టణంలో అనిల్ కుమార్ యాదవ్ గారి ఎంపీగా పేరు చెప్పిన రోజు నుంచే అనిల్ కుమార్ గారి యాదవ్ గెలుపు గ్యారెంటీ. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటిగా భావిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. మనం నరసరావుపేటలో ఏ మీటింగ్ పెట్టినా చాలా సక్సెస్ గా అవుతూ ఉంటుంది. ఎందుకంటే నరసరావుపేట పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉంది కనుక అందరూ కూడా మనందరం ఒకటి ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే కులాలు గుర్తొస్తాయి, మతాలు గుర్తొస్తాయి. కానీ 365 రోజులు గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతిరోజు కనిపించేది కులాలు, మతాలు అందరూ నాకు కావాలి అని ముఖ్యమైన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సంగతి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనం ఈ మధ్య చూస్తా ఉన్నాం, ఈ పార్లమెంట్ లో అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చిన తర్వాత ఏదో విధంగా యాదవుల్లో చీరక తీసుకురావాలని ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని పరిగణలో తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో పెట్టి యాదవుల్లో చీరక తీసుకురావాలని మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా మాట్లాడితే నేను ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా తెలుగుదేశం పార్టీలో నష్టపోయిన వాళ్లలో యాదవ జాతిలో నేను ఒకరిని అని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి 20 సంవత్సరాల పార్టీకి నేను కష్టపడి పనిచేస్తే నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాను, ఎంత బాధపడ్డాను, అవన్నీ కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను పదవి అడగల. ఆయన ఒకటే అన్నాడు, అన్నా నువ్వు నా గుండెల్లో ఉన్నావు, నేను నీకు చేస్తాను అని. అందుకే ఆసియాలో అతి పెద్ద మార్కెట్ నుండి యార్డ్ చైర్మన్ గా నాకు ఇచ్చి యాదవులకి గొప్ప ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అధికారం లేనప్పుడే యాదవులకు పెద్దపీట వేయాలంటారు. కానీ యాదవులకి ఎప్పుడు చూసినా ఏ స్థానిక సంస్థల్లోనూ సర్పంచ్ గాను లేదంటే కౌన్సిలర్ గాను పదవులు ఇస్తారే తప్ప శాసన మండలిలో ఇచ్చిన ఘనత లేదు, పార్లమెంట్ లో ఇచ్చినటువంటి ఘనత లేదు, అసెంబ్లీలకు పంపించిన ఘనత లేదు. అందుకే మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ, ముఖ్యంగా యాదవుల పార్టీ. యాదవ జాతి ఎదుగుదల కావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా. అనిల్ కుమార్ గారి యాదవ్ని గెలిపిస్తూ ఇక్కడ 7 అసెంబ్లీకి అభ్యర్థులను గెలిపించి యాదవులకు గొప్పతనం ఏంటో అటు ఢిల్లీ వరకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరు సమానమైనటువంటి జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మురళీధర్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తాము. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. మన సింహాపూరి సింహం వెల్కమ్ చెప్తూ ఏర్పాటు చేసినటువంటి ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారికి, అలాగే మన వైఎస్ఆర్సీపీ గొంతుకైనటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారికి, మన ప్రియతమ నాయకులు గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారికి, అలాగే పెదకొరపాడు శాసనసభ్యులు శంకర్రావు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ గంజల రాధాభూషణ్ రెడ్డి గారికి, అలాగే నిమ్మకాయల రాజనారాయణ గారికి, వేదిక మీద ఇచ్చేసినటువంటి పెద్దలకు, ముందున్నటువంటి కార్యకర్తలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ కూడా మన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని పరిచయం కార్యక్రమంగా భావించవచ్చు. ముఖ్యంగా ఇవాళ నర్సాపేట పల్నాడు గొంతుగా, ఇవాళ నర్సాపేట పల్నాడు ముఖద్వారం, ఈ ముఖద్వారంలో అనిల్ కుమార్ యాదవ్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఇవాళ మీ అందరూ చూస్తా ఉన్నారు, 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ, అలాగే సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇవాళ పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైతే సంక్షేమానికి పెద్దపీట వేశారో, ఎక్కడైతే సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారో, ఇవాళ ఈ పచ్చ మీడియా ఛానల్స్ అన్ని కూడా చిన్న చిన్న కార్యక్రమాలను ఎత్తి చూపిస్తూ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిని ఇవాళ ప్రతి కార్యక్రమంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దాదాపుగా 69% పదవులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం, ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ పదవి చేస్తున్నారు. పదవుల్లో గాని రాజ్యాంగబద్ధ పదవుల్లో గాని, అలాగే ఉద్యోగాల్లో గాని ప్రతి కార్యక్రమంలో కూడా 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు ఇవాళ గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాయా ఆంధ్ర రాష్ట్రానికంటే 10,000 సచివాలయాలు కట్టాడు, 10,000 ఆర్పికేలు కట్టాడు, 17 మెడికల్ కళాశాలలు కట్టాడు, అలాగే అనేక పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ఇవాళ సంక్షేమ వరదలు భావిస్తున్నటువంటి ప్రభుత్వంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఒకే ఒక్క మగాడు సంక్షేమానికి క్యాలెండర్ ప్రకటించి డేట్ టు డేట్ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తు చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మార్కోన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్. మరి ఈ సందర్భంగా నాగార్జున యాదవ్ గారిని వేదికపైకి రావాలని మనం చేస్తా ఉన్నాం. నాగార్జున యాదవ్ గారు మరి నాగార్జున యాదవ్ గారు మన పార్టీ తరఫున గళాన్ని వినిపిస్తా ఉన్నారు. యువకుడు, వారిని వేదికపైకి రావాలని మనం చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా నాగార్జున యాదవ్ గారిని రండి తమ సందేశం వినిపించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను.
పార్లమెంటరీ ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వేదికపై ఉన్నటువంటి మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు గారికి, అంబటి రాంబాబు గారికి, ఎమ్మెల్యేలకు, ఉన్న మిగతా పెద్దలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పెద్దగా పరిచయం చెప్పాల్సిన పేరు కాదు, అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ. సౌండ్ సరిపోలేదు, అన్న వచ్చినప్పుడు ఇంకొంచెం సౌండ్ పెరుగుతుంది. బహుశా పార్లమెంట్ లో విజయం సాధించేటువంటి మొట్టమొదటి సీట్ ఏదన్నా ఉందంటే అది నరసరావుపేట పార్లమెంట్ సీట్ అని చెప్పే ధైర్యం మనందరికీ వచ్చింది. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు పల్నాటి గడ్డ మీద సింహాపురి సింహం గర్జించబోతుంది. ఈ గర్జనకి కుక్కలు, నక్కలు, తోడేళ్లు ఎక్కడికి పోతాయో అనేది మీరందరూ ఒకసారి గమనించుకోండి అని చెప్పదలుచుకుంటున్నా. దాంతో పాటు మీ అందరికీ ఒకే విషయాన్ని చెప్పి ముగిస్తున్న. పెద్దలు చాలా మంది మాట్లాడేటువంటి విషయం ఉంది కాబట్టి నాకు సుమారుగా గత దశాబ్ద కాలం నుండి అనిల్ కుమార్ యాదవ్ గారితో సాన్నిహిత్యం ఉంది. ఈ దశాబ్ద కాలంలో ఆయన తనతో పాటు ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తుల్ని పైకి తీసుకురావడమే కాదు, వారందరినీ గొప్పని దార్శకత్వం చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నరసరావుపేట పార్లమెంట్ కి అభ్యర్థినో ఇన్ఛార్జినో కాదు తెచ్చింది, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి మొగుడిని తెచ్చారు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100% చేయడం అలవాటు. కాబట్టి ఇక్కడ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ మొత్తం అసెంబ్లీలో ఉండాలి. అనిల్ కుమార్ యాదవ్ గారు ఢిల్లీలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్ లో ఉండాలి. నరసరావుపేట నుంచి మొదలైనటువంటి గర్జన ఢిల్లీలో వినపడుతుంది. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా యాదవులకి, బీసీలకి ఎంతో గొప్ప చేసిన విషయాన్ని మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు కూడా బీసీ యాదవ్ సామాజిక వర్గం. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి అభ్యర్థి, కాబోయే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా బీసీ సామాజిక వర్గం. నిజంగా మీ అందరికీ చెప్తానండి, ఈ మధ్య యాదవుల పేరుతో ఇప్పటిదాకా పార్టీలో ఉండి వెళ్లిపోయినటువంటి కొంతమంది గురించి చెప్తున్నా. యాదవ్ అంటే ధర్మం వైపు ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధం తెలుసు కదా, కురుక్షేత్ర యుద్ధం. యాదవులు కౌరవుల వైపు లేరు, శ్రీకృష్ణుడు ఎవరి వైపు ఉన్నాడు? పాండవుల వైపు ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి యాదవుడే శ్రీకృష్ణుడి వారసుడు, మిగతా వాళ్ళు ఎవరూ కాదని తెలియజేస్తున్నా. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారి గర్జన కాస్త దగ్గరికి వినపడుతుంది. కాబట్టి వస్తుంది సింహం ప్రసంగం మీరందరూ వినాలి. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మరొకసారి చెప్తున్నా, ఈ గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. మీరందరూ ప్రతి బీసీకి ఇంటింటికి వెళ్లి చెప్పండి. కేవలం అగ్రకులానికి సంబంధించిన వ్యక్తులే పోటీ చేసేటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బడుగు బలహీన వర్గాలకి, యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అత్యంత ధైర్యమైనటువంటి నిర్ణయం. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మీరే. బీసీలకి ఖచ్చితంగా ఆత్మ గౌరవం ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, వారికి కావాల్సినటువంటి పార్లమెంటు స్థానాలు
పోవాలి అనేటువంటి విషయంలో ఈ అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి బీసీ ఓటు అనిల్ కుమార్ యాదవ్కే, ప్రతి బీసీ ఓటు ఫ్యాన్ గుర్తుకే. జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెంటనే పిలవటం వల్ల నాగార్జున కొంచెం నర్వస్ ఫీల్ అయినట్టున్నాడు. మరి ఈ సందర్భంగా మరి ఏఎంసీ చైర్మన్స్, మున్సిపల్ చైర్మన్స్ ఆహ్వానించాం. ఇదే మా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ఎవరైనా జనంలో ఎవరైనా ఉంటే రాలేకపోయినట్లయితే రావాలని మనవి చేస్తూ, అన్యతా భావించని మనవి చేస్తూ, ఈ సందర్భంగా శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం గారిని 2 నిమిషాలు తమ సందేశాన్ని వినిపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. దయచేసి కాలాతీతమైంది, అతిథులు వస్తున్నారు, 2 నిమిషాలు మాట్లాడాలని మనం చేస్తాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ఈ నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అనిల్ యాదవ్ గారి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన మన పిన్నెల్ల వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇన్ఛార్జి మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారికి, మరో ముఖ్య అతిథులు మన అన్న అంబటి రాంబాబు గారికి, వేదిక మీద ఉన్న మన సత్యనపల్లి మన గురజాల ఎమ్మెల్యే అన్నగారికి, అదేవిధంగా పెదకూరుపాడు ఎమ్మెల్యే శంకరరావు అన్న గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ, చైర్మన్లకి, కార్పొరేషన్ చైర్మన్లకి, డైరెక్టర్లకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరంతా సిద్ధమేనా? సిద్ధమేనా? అటు జగన్ అన్న కోసం, ఇటు ఎంపీ అనిల్ యాదవ్ అన్న కోసం, అదేవిధంగా 7 ఎమ్మెల్యేల కోసం సిద్ధమేనా? సిద్ధమేనా? మీరందరూ ఒక 2 నెలలు మాత్రమే టైం ఉంది, ఎక్కువ కూడా టైం లేదు, 2 నిమిషాలు అని చెప్పారు వెంకటరామరెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు బీసీలను ఏ విధంగా మాట్లాడాడు మీ అందరూ తెలుసు కదా. బీసీలు తోకలు కత్తిరిస్తామని చెప్పాడు, బీసీలు జడ్జీలుగా పనికిరామని చెప్పాడు, రకరకాలుగా ఇబ్బంది పెట్టి బీసీలని ఎస్సీలుగా పుట్టాలని చెప్పారు, నా కోరుకుంటారా అన్నాడు. మరి ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ఈ విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు కావాలా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేయబెట్టుకొని నా ఎస్సీ, నా బీసీ, నా సోదరులు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? జగనన్న కావాలి కదా. మరి మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్టులు కాదు, బ్యాక్ బోన్స్ అని ఈ రోజున 75 సంవత్సరాల చరిత్రున్న ఈ నరసరావుపేట చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ సోదరుడికి, అది యాదవ్ సోదరుడికి ఎంపీ టికెట్ ఇచ్చాడంటే ఎవరు గొప్ప? జగనన్న గొప్ప. ఈ భారతదేశ చరిత్రలో బీసీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలకు న్యాయం చేయన ముఖ్యమంత్రి ఈ రోజున ఈ రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్కడు మన జగనన్న. రాబోయే రోజుల్లో ఇదే విధంగా రాజ్యసభలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీసీలు కానీ ఇవన్నీ కూడా మనకి రావాలి అంటే మళ్ళీ ఎవరు రావాలి? జగనన్న రావాలి. ఓకేనా? మీరందరూ సిద్ధమేనా? కనుక రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా 2 ఓట్లు, 1 ఓటు ఎమ్మెల్యేకి, 1 ఓటు ఎంపీకి వేసి అత్యధిక మెజార్టీతో ఢిల్లీ కోటల బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడికి మైండ్ బ్లాక్ అయిపోవాలి. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బెడ్ మీద ఉన్నాడు, ఆక్సిజన్ పెట్టుకున్నాడు, ఆక్సిజన్ కూడా పీకేద్దాం. ఓకేనా? జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అవకాశం 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం.
సభకు నమస్కారం. ఈరోజు ఆత్మీయ సమావేశానికి ఇచ్చేస్తున్న మన అనిల్ కుమార్ యాదవ్ గారికి వెల్కమ్ చెప్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరికీ నమస్కారం చెప్తూ, ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీ అంటారు, కానీ నా మైనార్టీలని కూడా మా సోదరులు అన్నట్ల నాకు చాలా బాధగా ఉంది. నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నారు, కానీ నా మైనార్టీలని కూడా నాలుగో పేరు మీరు సరిగ్గా చెప్పాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. 2,50,000 మంది ముస్లింస్ ఉన్నారు ఈ నియోజకవర్గంలో. మీరు ముస్లింస్ ని కూడా గుర్తించండి. మేము జగన్ గారు ఒకటే చెప్పారు, నా ప్రజల్లో ఏ సీఎం చెప్పని మాట ఒకటి చెప్పారు. ఆయన నమ్మేది ఇద్దరినే, ఒకళ్ళు భగవంతుడు, రెండు నా ప్రజలు అంటాడు. అలాగే ఆయన నమ్మకాన్ని మనం ముమ్ము చేయకుండా ప్రజలందరూ అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జగన్. మరి మన ముఖ్య అతిథులు ఏం చేశారు, వారికి స్వాగతం. అలాగే సత్తెనపల్లి వైస్ చైర్మన్ గారు నాగుల మీరా గారిని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. వచ్చేశారు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక దగ్గరికి తోడుకొని రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. మరి సందర్భంగా ఒక్క నిమిషం చలవారెడ్డి గారిని మాట్లాడాలని మనం చేస్తాం. చలవారెడ్డి గారు ఎస్ఎస్ఎల్ వారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళందరికీ న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనకి పార్లమెంటు చరిత్రలో కూడా చంద్రబాబు నాయుడు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాడుకున్నాడు, కానీ ఏనాడు అవకాశం ఇలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీగా మన అనిల్ కుమార్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం మనందరం భారీ స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ వాడు పాలన తెలిసిన యువ నాయకుడు అందరూ మెచ్చిన సేవకుడే. అరే వస్తున్నారదిగో మన నిలువన్నా ఓటేసి గెలిపిందా కొట్టై ఉన్నారదిగో. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చొని స్టేజ్ మీద దయచేసి పక్కా జరగాలి. దయచేసి స్టేజ్ మీద అందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. దయచేసి ఆపండి. మరువకుండా మన
అందరూ కూర్చోవాలి. మరి సందర్భంగా దయచేసి స్టేజ్ మీద పక్కపోవాలి. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన శాసనసభ్యులు మాట్లాడతారు. ముందుగా జిల్లా అధ్యక్షుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. స్టేజ్ మీద దిగాలమ్మా. మీరందరూ కూడా స్టేజ్ మీద దిగాలి. దయచేసి జరగండి. మొదటిసారి పల్నాడు గడ్డ మీదకి జగనన్న ఆదేశాల మేరకు ఆడీలన్న మన పల్నాడు గడ్డ మీదకి రావటం జరిగింది. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఇదే ఉత్సాహంతో జగనన్న ఎంతో నమ్మకంతో మన మీద నమ్మకాన్ని పెట్టి ఏ రకంగా అనిలన్నని మన దగ్గరికి పంపించారో రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ అన్న పోటీ చేయబోతా ఉన్నాడు. మనందరం కలిసికట్టుగా లక్షలాది మెజారిటీతోటి జగనన్న ఆశీస్సులతోటి అనిల్ అన్నని గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన పెద్దలు, సత్తెనపల్లి శాసనసభ్యులు, మంత్రివర్యులు అంబటి రాంబాబు అన్నకి, అలాగే ఇన్ఛార్జి మంత్రివర్యులు నాగేశ్వరరావు అన్నకి, మిత్రులు, సోదరులు, గురజాల శాసనసభ్యులు మహేష్ అన్నకి, అలాగే నర్సరావుపేట శాసనసభ్యులు సీనన్నకి, పెదకూరుపాడు శాసనసభ్యులు శంకర్రావు అన్నకి, వినుకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు అన్నకి, చిలకలూరుపేట కోఆర్డినేటర్ రాజేష్ నాయుడు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అనిలన్నకి అపూర్వకంగా కూడా స్వాగతం పలికాం. ఇదే ఉత్సాహంతో రాబోయే 2 నెలలు కూడా ఇదే ఉత్సాహంతో ఉండాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒకటే, గడచిన 4 సంవత్సరాల 10 నెలల కాలం మనందరి కోసం ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఇచ్చారో వాళ్ళ కోసం జగనన్న పనిచేశారు. రాబోయే 24 ఎలక్షన్స్ లో జగనన్నని ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే విధంగా కూడా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుతా ఉన్నాను. ఇవే కాదు, మన పల్నాడు జిల్లాలో ఏదైతే 7 అసెంబ్లీ సీట్లు ఏవైతే ఉన్నాయో 7కి 7 మంచి మెజార్టీతోటి జగనన్న ఆశీస్సులతోటి మనందరం గెలిపించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. మీ అందరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాను, పెదకూరుపాడు శాసనసభ్యుడు శంకర్రావు అన్నని కూడా పోరాటం చేస్తా ఉన్నాడు. ఆడ చాలా మంది కూడా ఆయన్ని ఏదో రకంగా కూడా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, పెదకూరుపాడు నుంచి శంకర్రావు అన్నే పోటీ చేయబోతా ఉన్నారు. మంచి మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జగనన్న ఆదేశాలు, ఈ రాష్ట్రంలో చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి రాజకీయంగా వాళ్ళని కూడా చెయ్యి పట్టుకొని ఏ రకంగా కూడా ముందుకు తీసుకువెళ్ళి మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి చరిత్రలో కూడా ఏ రాజకీయ పార్టీ ఒక బీసీ వర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టాలనే ఆలోచన చేయని పరిస్థితిలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు
పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ అభ్యర్థిని అనిల్ కుమార్ యాదవ్ అని మన చేతిలో పెట్టడం జరిగింది. ఏది ఏమైనా తెలుగుదేశం ఎన్ని కుయుక్తులు ఎన్ని పన్నాగాలు పడినా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈ రోజు మొదలవుతుంది. రాబోయే 60 రోజులు నేను తెలుగుదేశానికి సంబంధించి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తేల్చుకుందాం. రాబోయే 60 రోజులు తేల్చుకుందాం. మీరు మేము తేల్చుకుందాం. 7 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే సత్తా ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. మంచి మెజార్టీ తోటి 2019లో ఏ రకంగా పార్లమెంట్ అభ్యర్థితో పాటు 7 నియోజకవర్గాల్లో గెలిచాము. రాబోయే 24 ఎలక్షన్లో అంతకు ఎక్కువ మెజార్టీ తోటి 7 మీ అందరి ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం. చాలా టైం అవుతుంది. దయచేసి పెద్దలందరూ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కూడా సమన్వయంతో ఒక అర్ధ గంట ఉంటే తలా 5 నిమిషాలు అందరూ కూడా మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. చాలా దూరం నుంచి వివిధ నియోజకవర్గం నుంచి అందరికి వచ్చారు. మీ అందరికి కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరూ దయచేసి మీరందరూ కూడా ఎస్ఎన్ కాలేజీలో భోజనాలు ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా ఫోన్ చేసుకోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మరి సందర్భంగా చిలకలూరుపేట ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తాను. ఇక్కడికి విచ్చేసిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారం. ముందుగా మనమందరం ఇక్కడ ఈ రోజు ఉన్నామంటే దానికి కారణం ఒకే ఒక్క హీరో, మనందరికీ ఒకే ఒక్క నాయకుడు, మన గౌరవనీయుల ముఖ్యమంత్రి, మన ప్రీతం నేత. వారిని ముందుగా మనం అందరం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని జై జగన్, జై జగన్, జై జై జగన్. మరి ఈ రోజు వేదిక అలంకరించిన పెద్దలందరికీ, మరి ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు, మరి అలాగే శాసనసభ్యులందరికీ, మరి శాసనమండలి సభ్యులందరికీ, మరి అలాగే నరసరావుపేట పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన 7 నియోజకవర్గాల ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యామంటే ఈరోజు చిలకలూరిపేట నుండి బయలుదేరి మరి ఇక్కడికి ర్యాలీగా వస్తా ఉన్నప్పుడు మరి దారిన ప్రతి అడుగున మన అనిల్ కుమార్ యాదవ్ అన్న గారిని మరి తండోపతండాలుగా చూడడానికి వచ్చిన బీసీ సోదరులకు మరి ఈ సమయం 4-5 గంటల జర్నీలో మరి ఇదే ఒక నిదర్శనం. మన జగన్ అన్న మనకి ఇచ్చింది మామూలు వ్యక్తిని కాదు. మనందరికీ ఎవరూ పరిచయం చేయాల్సిన అవసరం లేనంత మనందరికీ సుపరిచితమైన రాష్ట్రంలోనే ఎవరూ తెలియజేయాల్సిన అవసరం లేని వ్యక్తి మన ఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు, మన సోదరులు అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి మా ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున స్వాగతం తెలుపుతూ మరి ఈ రోజు ఇక్కడ మరి పల్నాడుకి మరి ఇంకొక పల్నాటి పులిని మరి మన జగనన్న మనకి కానుకగా ఇవ్వడం జరిగింది. మరి తిరిగి జగనన్నకి కానుకగా లక్షలాది వేల మెజారిటీతో మనందరం గెలిపించుకోవాలని మరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతి ఒక్కరం కూడా మనం మన సత్తా చాటాలని, జగనన్న మన కోసం చేసిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లిన సంక్షేమ పథకాల నిదర్శనం. అవే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాటన్నింటినీ కూడా మనం దగ్గరుండి పేరు పేరున ప్రతి ఒక్కటి ప్రచారం చేసుకుంటూ మరి ఈరోజు మనం ఏదైతే ఈ బహిరంగ సభని మనం నిర్వహించుకోబోతా ఉన్నప్పుడు మనకి ఇక్కడ పల్నాడులో మన పల్నాడు బస్టాండ్ లోనే
ఇక్కడ నిర్వహించుకుంటుంటే ఇక్కడ ఇది పల్నాడు బస్ స్టాండ్ కాదు, ఇది ఒక పెద్ద నదిలా కనిపిస్తా ఉన్న సన్నివేశం. మరి ఇదే ఉత్సాహంతో రేపు రాబో రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా మనందరం అలాగే ఎన్నికల వరకు, ఎన్నికల తేదీ వరకు ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలని, మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మరి ఈ సందర్భంగా దయచేసి దయచేసి మన గురజాల శాసనసభ్యులు మన యువ నేత కాసు మహేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా, కాళ్ళ తిట్టు మీద కొద్ది సమయం మాట్లాడవలసిందిగా మన చరిత్ర కలిగిన నర్సరావుపేట పార్లమెంట్ ఆనాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు, కొన్నిజేట రోసయ్య గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మద్ది సుదర్శనం గారు, కాసు కృష్ణారెడ్డి గారు వంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంట్ కి 75 సంవత్సరాలలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక బీసీ బిడ్డ అనిల్ యాదవ్ ని పార్లమెంట్ పంపడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? 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 నాకే వినపడలా. ఇక్కడ అరిస్తే తాడేపల్లిలో జగన్ను వినపడాలా? సిద్ధమా? సిద్ధమా? 25 సంవత్సరాల నుంచి, గత 25 సంవత్సరాల నుంచి లక్షాధికారులని, కోటీశ్వరుల్ని నర్సరావుపేట పార్లమెంటు నుంచి మనం పార్లమెంటుకు పంపుతున్నాం. మొట్టమొదటిసారి ఒక సామాన్యుడిని ఎన్నుకునే ఆ భాగ్యం మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మొన్న అసెంబ్లీలో ఓ తెలుగుదేశం నాయకుడు కలిశాడు. అన్నాడు, ఎలా గెలుస్తారు మీరు నర్సరావుపేట పార్లమెంట్ అన్నాడు. నేను అడిగా ఏమయ్యా ఎందుకు గెలము, గతంలో గెలవలేదా అంటే ఒకటే అన్నాడు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించిన కృష్ణదేవరాయలు గారిని మేము లాక్కున్నాం, రేపు 100 కోట్లు పెడతాం, మీ దగ్గర డబ్బు ఎక్కడుంది, మీరు ఒక సామాన్యుడిని, ఒక గొర్రె కాపర్ల బిడ్డను తీసుకొచ్చి పెడుతున్నారన్నాడు. నేను చెప్పా, ఆ గొర్రె కాపర్ల బిడ్డ పిడిగిలి బిగించి గుద్దాడా బాక్సులు బద్దలవుతాయి రేపు కాసుకో అని చెప్పా. 2 నెలల్లో ఎన్నికలున్నాయి. ఒకటే చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు నడువు బిగించాలి, ఇంటింటికి పోవాలి, ప్రతి గడప తట్టాలి. ఒకటే నినాదం. ఈ రోజున చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సామాన్యుడిని, ఒక బీసీని నిలబెట్టే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఈ రోజు ఈ బీసీ బిడ్డ గెలిస్తే రేపు ఒక ఎస్సీనో, ఎస్టీనో, మైనారిటీనో పార్లమెంటుకు పోయే ఆవశ్యకత ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. కేవలం డబ్బున్న వాళ్లే పదవులు పొందుతారని ఇంటూ వచ్చాం 25 సంవత్సరాల నుంచి. ఈ రోజు అవకాశం మీది. చరిత్ర సృష్టిద్దామా? అందుకే ప్రతి ఇంటికి పోయి ఈ రోజున మనం అనిల్ యాదవ్ గారిని, లేదు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన 7 శాసనసభ్యుల్ని గెలిపించుకుంటే నర్సరావుపేట పార్లమెంటు రూపురేఖలు మార్చొచ్చని ప్రతి ఇంటికి పోయి చెప్పాలి. ఇంకా 2 నెలల సమయం ఉంది. అభివృద్ధి గురించి అనేక విధాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తాం. సమయం తక్కువ ఉంది. ఈ రోజు ముఖ్య అతిథి అయిన సోదరుడు అనిల్ యాదవ్ గారు మాట్లాడాలి కాబట్టి సెలవు తీసుకుంటున్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, మరి ఈ సందర్భంగా కదకూరుపాటి శాసనసభ్యులు అన్నగారు శంకర్రావు గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. కాలాతీతమైంది. దయచేసి ముఖ్య అతిథులు ఉన్నారు, కొద్ది సమయంలో మాట్లాడవలసిందిగా
జగనన్న వదిన బుల్లెట్ అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా నర్సరావుపేట ప్రకటించిన రోజే నర్సరావుపేట పార్లమెంట్ లో ఒక పెనుమార్పు రావడం జరిగింది. మరి ఈ పెనుమార్పు ఈ రోజు చూస్తూనే ఉన్నారు. ఒక ఎంపీ క్యాండిడేట్ ఇక్కడికి వస్తే మీలో ఎంత ఉత్సాహం ఆనందం వేస్తుందో ఒక్కసారి మీ అందరూ చూస్తా ఉన్నాం. అనిల్ కుమార్ యాదవ్ కి అదృష్టం ఎలా ఉందంటే నెల్లూరుకి నర్సరావుపేటకి అవినావ సంబంధం ఉంది. అక్కడి నుంచి నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఎవరైనా గెలుస్తారనేది మరి గతంలో మరి నా జనార్దన్ రెడ్డి గారు కానీ మన రాజమోహన్ రెడ్డి గారు కానీ గెలవడం జరిగింది. ఇప్పుడు మూడో వ్యక్తి నెల్లూరు నుంచి మన నర్సరావుపేట రావడం జరిగింది. అఖండ మెజార్టీ తోటి అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఇది ఒక ఉదాహరణగా మాత్రమే. మరి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడైనా జనరల్ గా ఒక ఎంపీ అభ్యర్థి అంటే 7 ఎమ్మెల్యేల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా సరే. మేము నర్సరావుపేట పార్లమెంట్ లో 7 అభ్యర్థులు కూడా చాలా బలంగా ఉన్నాం. మరి అనిల్ కుమార్ గారిని ప్రకటించదేనే అత్యంత బలవంతులు 7 కూడా. మనకి అనిల్ కుమార్ యాదవ్ పవర్ ఏంటో ఒకసారి మీ అందరూ కూడా ఇప్పుడు తెలిసింది. సమయం తక్కువ ఉంది కాబట్టి మరి వివిధ ప్రాంతాల నుంచి అనిల్ కుమార్ గారిని చూడవచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి స్టేజ్లో నిలిచిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అనిల్ కుమార్ గారిని మరి మీరందరూ దీవించి మమ్మల్ని అందరినీ మంచి మెజార్టీతో ఆ 7 ఎమ్మెల్యేలను కూడా ఎంపీని మంచి మెజార్టీతో గెలిపించాలని మరొకసారి మీ అందరినీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యులు అండగారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నారు. సభకి నమస్కారం. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి పరిచయం అవసరమా? నర్సరావుపేట నియోజకవర్గంలో ఆయనకు అక్కర్లేదు పరిచయ కార్యక్రమం. ఈ రాష్ట్రంలోనే అవసరం లేని వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు. ఇప్పటికీ అందరికీ తెలుసు ఆయన ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన రామబంటు ఆంజనేయుడు ఈ రోజు నర్సరావుపేట వచ్చాడు. రాముడికి ఆంజనేయుడు ఎలాగో జగనన్నకి అనిల్ కుమార్ అలాంటి వాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అన్న కోసం నిలబడిన వ్యక్తి అనిల్ కుమార్. ఈ రోజు అనిల్ కుమార్ గారు నర్సరావుపేట రావడం చాలా సంతోషకరమైన విషయం. ఒకసారి మన ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేయగానే మమ్మల్ని అందరినీ కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. ఎవరిని పెడదామని చెప్పి ఒక మాట అడిగితే మా అందరి నోటి నుంచి వచ్చిన ఏకైక వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి మేమందరం కూడా చెప్పడం జరిగింది. మేమందరం అంటున్నాం సింహంపూర్ నుంచి సింహం ఈ రోజు పల్నాడు వచ్చింది. కాసుకోని తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా ఒకటే ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేశారు నర్సరావుపేట నియోజకవర్గంలో. గతంలో ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థి కానీ ఎవరికి కూడా సీట్ ఇవ్వలేదు. కాబట్టి మీరందరూ కూడా బీసీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రయోగం పొరపాటున విఫలమైతే రెండోసారి అవకాశం రాదు. ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అనిల్ కుమార్ యాదవ్ ని మనం గెలిపించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు, బీజేపీ కాళ్ళ మీద పడ్డాడు. ఒకవైపు జనసేన పెట్టుకున్నాడు, ఒకవైపు బీజేపీ కావాలంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు లేరు, మీరు మేము తప్ప ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకటే చెప్తా ఉన్నాను, తోడేళ్లు గుంపులుగా వస్తాయి కానీ సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుంది. గుర్తు పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ ని మనం గెలిపించుకోవాలి. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా ఈ రోజు ఒక బ్రహ్మాండమైన స్వాగతం పలికాం.
ఈ యొక్క టెంపోని ఇలానే కొనసాగించాలి. మరి ఈ రానున్న 2 నెలల్లో అందరం కూడా కలిసిమెలిసి ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని అట్లనే 7గురిని గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. జై జగన్, జై జగన్, జై జగన్. మరి సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు పెద్దలు బొల్ల బ్రహ్మనాయుడు అన్న గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. హలో హలో, పలనాడుకి వచ్చింది నెల్లూరు నుంచి పులి. స్వాగతం పలుకుతున్నారు. ఆ స్వాగతమే ఈ ప్రభంజనం. ఈ ప్రభంజనంలో నెల్లూరు నుంచి వచ్చాడని కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన రామభారం. అయితే ఒక్కటి మట్టుకి మీరందరూ గుర్తుంచుకోవాలి. అబ్బా, చంద్రబాబు నాయుడు గారికి ఎలా దిగిందయ్యా, ఎలాంటి కౌంటర్ ఇచ్చాడయ్యా ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బో అదిరింది కౌంటర్ అంటే. అనిల్ కుమార్ యాదవ్ గారు మన పలనాడు వచ్చాడంటే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరొచ్చినా బీసీకి నరసరాపేట ఎప్పుడూ ఇవ్వలేదు. 1952 నుంచి కూడా ఇవాళ బీసీలకి పూర్తి స్థాయిలో అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా అభినందనలు తెలియపరచాలి. ఏదబ్బా ఇప్పుడు పాపం రోజువారీ మర్యాద సభలు పెడుతున్నారయ్యా. మర్యాద సభలు వచ్చే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమైనా వస్తారేమోనని మర్యాద సభలు పెడుతున్నారు. బాగా పడదా, బాగా కుమ్మారా, బాగా కుంపించుకున్నారా. సరిపోయింది. దురద బాగా తీరింది. అబ్బా, నేను రాజరావు ఎవడకు కావాలయ్యా నువ్వు? ఎవడకు కావాలి నువ్వు? తానా తందానా అయిపోయిందయ్యా కృష్ణయ్యా. మీలాంటి వాళ్ళనే మేము ఎందరినో చూసాం, ఎప్పుడో చూసాం. బ్రహ్మనాయుడిని నువ్వేం చేస్తావు? ఒక్క అనిల్ కుమార్ యాదవ్ దాకా అవసరం లేదు. బ్రహ్మనాయుడితో చూసుకో. దేనికైనా రెడీ, దేనికైనా. ఇందాక కాసు గారు చెప్పారు చూడు, దానికైనా రెడీ, దానికైనా రెడీ. అది గుర్తుంచుకో. మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, ఎగిరెగిరి పడుతున్నారు. ఆగండి. తోలు ఎవరు చేస్తారు? చర్మం చేస్తాం, తోలు చేస్తాం, తొక్క చేస్తామని చెప్తారా? ఏది నేను చూసే తొక్క? నేను ఒకటే మాట చెప్తున్నా, చాలా మందికి గౌరవప్రదంగా ఉండాలనుకోండి, కానీ అగౌరవంగా అధర్మంగా మాట్లాడుతున్నారు మీరు. ధర్మ పోరాటం చేస్తుంది యువతల వైసీపీ ప్రభుత్వం గాని, వైసీపీ నాయకులు గాని. మా మంత్రి గారు ఉన్నారు, మా ఇన్ఛార్జి మంత్రి గారు. అబ్బా, దెందులూరులో బాగా చేశారయ్యా, దెందులూరులో బాగా వేసుకున్నారు. ఆ తర్వాత మా అంబటి రాంబాబు గారు ఉన్నారు. దేనికైనా, దానికైనా, దీనికైనా, దేనికైనా సిద్ధమే. ఆయన ఉదయం దాకా ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీకి పోయాడు ఒక ఆయన బాగా దిగింది, దూరం తీరింది. ఈ అంబటి రాంబాబు బాగా వేశాడు. ఇలా చెప్తే మీ అందరికీ చెప్తున్నా, పలనాడంటే ఏంటనేది
మన పౌరుషం అంటే ఏంటనేది. బ్రహ్మనాయుడు అంటే ఏంటయ్యా? బ్రహ్మనాయుడు మీద యుద్ధం చేద్దాం అనుకున్నావా? అయిపోయింది. నీకు నాకే యుద్ధం. నన్ను ఓడించు, నీకు దమ్ముంటే నీ 100 మందిని చేసుకురా. విజయవాడ గోడపై తీసుకురా. తెనాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురా. నీది తినాలి, నాది తినాలి. అక్కడ చూద్దాం. ఓకే, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఎంత బాధగా ఉందంటే అన్ని విధాలా వాడుకొని వదిలేసిన దుర్మార్గుల్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. నిజంగా బీసీ సోదరులందరూ మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. నిజమైనటువంటి నాయకుడు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, చిన్న వాళ్ళకి, చన్న వాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వారికి ఎంత న్యాయం జరిగిందయ్యా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. ఈ పక్క కూర్చున్న మంత్రి బీసీ, ఆ పక్క కూర్చున్న మంత్రి ఎంపీ, అసలు ఎటు చూసినా. ఇంకొక్క మాట చెప్పి సెలవు తీసుకుంటున్నా. 30 మంది కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది అన్న జగన్ అన్నని మీరందరూ గుర్తు చేసుకోండి. పవన్ గారు 35 మంది కాపులకు మరి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు. మరి నీవు పవన్ గారు రేపు నువ్వు ఎంతమందికి కాపులకు సీట్లు ఇప్పగలవు? 30 మందికి ఇప్పగలవా? మేము మంత్రులు ఇచ్చాం. అడుగు అన్న రామన్న, రాంబాబు అన్న, అత్తాటి వాళ్ళు 5 ఉన్నారు. ఇవన్నీ నీకు ఎక్కడొస్తాయి? 35 సీట్లు తీసుకోకపోతే నిన్ను తోలు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి కాపు నాయకులందరని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా పెద్దలు ఇన్ఛార్జిగా వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఏదయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారికి సరిపోలేదు. అలాగే మన నీటిపారుదల శాఖ మార్చులు అంబాటి రాంబాబు గారికి, అలాగే మహేష్ రెడ్డి గారికి, అలాగే చిలకలూరుపేట ఇన్ఛార్జ్ రాజేష్ గారికి, అలాగే మన పెదకూరుపాడు ఎమ్మెల్యే గారికి, అలాగే మన నరసరాపేట ఎమ్మెల్యే గారికి గోపిరెడ్డి గారికి, అలాగే బ్రహ్మనాయుడు గారికి, ఇక వేదిక నిలిచిన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆకాశం ఈనిందా, నేల బద్దలైందా అన్నట్టుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 6:30కు వస్తారని చెప్పారు, కానీ 8ంటికి వచ్చారంటే మీ స్వాగతం, అపూర్వ స్వాగతం పలికిన అనిల్ గారికి మీ అందరికీ కూడా ఆయన తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప మనసున్న మనిషి అంటే, ఇవాళ శ్రీకాకుళం బీసీ, విజయనగరం బీసీ, వైజాగ్ బీసీ, నరసాపురం బీసీ, రాజమండ్రి బీసీ, ఏలూరు బీసీ, నా కొడుకు సునీల్ యాదవ్ బీసీ, మరి ఇక్కడ అనిల్ యాదవ్ బీసీ, ఇంకా ప్రకటించవలసి ఉన్నాయి బీసీలు. మరి ఇంత పెద్ద ఎత్తున చరిత్రలో చంద్రబాబు నాయుడు జీవితంలో ఏనాడైనా యాదవులకు కానీ బీసీలకు కానీ ఇటువంటి గౌరవం ఇచ్చాడా అని అడుగుతున్నాను నేను. ఇవాళ అతను 3 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే కనీసం రాజ్యసభకు ఒక్కడిని కూడా పంపించలేదు. ఇవాళ రాజ్యసభకి చెట్టిపల్లి జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పంపిస్తే, యాదవుల నుంచి బీరా మస్తాన్ యాదవ్ గారిని పంపిస్తే, ఇవాళ ఆర్ కృష్ణ 2 రాష్ట్రాల పోరాట యోధులు బీసీల తరఫున ఆయనకి ఇస్తే, మరి ఇవాళ మత్స్యకారులకి మోపదే వెంకటరమణకి ఇస్తే, ఇవాళ మీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మీరు కళ్లల్లో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా
ఆయన ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరిని మీరు టచ్ చేస్తే ఓట్లు వర్షం కురుస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఒక్క నిమిషం మీరు ఇక్కడ జోష్ చూపిస్తాం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని టచ్ చేయాలి, ఓట్లు వర్షం కురిపించాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీల చూడకుండా ఎన్ని పథకాలు ఎన్ని గడపలకు ఇచ్చున్నారు. ఆడవాళ్లను గౌరవం పెంచారు. గడప దాటి బయటికి రాకుండా అన్ని పథకాలు అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే రావాలి జగన్, లేదు సరిపోవట్లేదు, రావాలి జగన్, కావాలి జగన్, ఇక్కడ రావాలి అనిల్, కావాలి అనిల్, రావాలి అనిల్. ఇక్కడ మీకు 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు మంచి క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక ఓట్లేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలా? ఇద్దామా? దానికి సిద్ధమా? చేతులు లెగుతలేదా? సుగరేమో ఉందా? సిద్ధమా? లెగుతలేదు. ఇంకా అన్ని చేతులు లగాలి. ఇక్కడ లేసిన సిద్ధమా? సిద్ధమా? రైట్. థ్యాంక్ యూ. నమస్కారం. మరి ఈ సందర్భంగా మన అందరికీ ఆత్మీయులు నీటిపారుదల శాఖ మంత్రులు సత్తెనపల్లి శాసనసభ్యులు అన్నగారు రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు, వేదిక మీద ఆశీనులైనటువంటి 7 నియోజకవర్గాల అభ్యర్థులు, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాగేశ్వరరావు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా నరసరావుపేటలో పోటీ చేయడానికి విచ్చేసినటువంటి మిత్రులు అనిల్ కుమార్ గారికి, విచ్చేసిన అశేష ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను ఎక్కువసేపు మాట్లాడను. 3 విషయాలు మాట్లాడి నేను సెలవు తీసుకుంటాను. అనిల్ గారి కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు. నాకు ఈ కోలాహలం చూస్తుంటే, అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు ఆ ప్రవాహాన్ని చూస్తుంటే సింహపురి నుంచి ఒక నూతన ఉత్సాహం, ఒక ఎనర్జీ నరసరావుపేటకు వచ్చినట్టుగా అనిపిస్తుందని మనం చేస్తున్నాం. మరొక్క విషయం చెప్పనా? ఆగయ్య, నాకన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ముందు చేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, అన్నా అనిల్ ఆ సీటులో లెగు, రాంబాబు అన్న కూర్చుంటాడు అంటే మారు మాట్లాడుకోకుండా లెగిసి వెళ్లి నెల్లూరులో కార్యకర్తలాగా పనిచేసిన విశ్వాస పాత్రుడు అనిల్ యాదవ్ అని మనం చేస్తున్నాం. ఇక్కడే మరొక చిన్న విషయం చెప్పాలి. అన్నా, ఎంపీ అన్నా, నువ్వు గుంటూరులో కూర్చోన్నా, ఇక్కడ ఒక బీసీని పెడతాను అంటే ఇక్కడ లెగిసి అక్కడ కూర్చోకోకుండా పార్టీనే మారినటువంటి వ్యక్తి మన ఎంపీ అని మనం చేస్తున్నా. అలాంటి విశ్వాసఘాతకులకు ఈ పార్టీలో తావు లేదు అని కూడా మనం చేస్తున్నా. ఇచ్చిన ఆదేశాన్ని శిరసా వహించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే పెద్ద నాయకుడిని చేస్తాడు దేశంలోనే అని మనం చేస్తున్నా. ఇవాళ ఒక బీసీకి చాలా మంది చెప్పారు, ఎవరండి ఇక్కడ ఎంపీలుగా గెలిచింది? కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీగా గెలిచారు, జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు, రోసయ్య గారు ఎంపీగా గెలిచారు, మళ్ళా నెల్లూరు నుంచి వచ్చినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు.
మనకి ఏ పార్టీ కూడా బీసీలకు ఇవ్వనటువంటి ఈ నియోజకవర్గాన్ని ఒక బీసీకి ఇచ్చి బీసీల గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నా. అయ్యా, ఊరికినే 1,00,000 ఓటుతో గెలిపిస్తే మజా లేదు. ఇంతకు ముందు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసిన ఏ అభ్యర్థికి రానంత గొప్ప మెజారిటీ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి సంతోషం. ఇస్తేనే బీసీకి ఇస్తే ఇంత బలాన్ని చూపిస్తామని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ పిడికిలి బిగించి జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్ కొట్టి అనిల్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో పంపించవలసినటువంటి బాధ్యత ఉందని మనం చేస్తున్నాం. బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారిన ద్రోహులకు బీసీ ఓటు అడిగే హక్కు లేదు అని ఈ నరసరావుపేట వేదిక మీదుగా మనం గర్జించవలసినటువంటి అవసరం ఉందని కూడా మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటా. అనిల్ యాదవ్ గారు అనిల్ యాదవ్ గారు ఎందుకు వచ్చాడనిపిస్తుందంటే నాకు అటు పెదకూరపాడు ఒక రథం, సత్తెనపల్లి ఒక రథం, నరసరావుపేట ఒక రథం, చిలకలూరిపేట ఒక రథం, వినుకొండ ఒక రథం, గురజాల ఒక రథం, మాచర్ల ఒక రథం, 7 రథాలను నడిపించగలిగిన శ్రీకృష్ణుడు అనిల్ యాదవ్ అని మనం చేస్తున్నాం. ఈ రథం కింద నలిగిపోవలసిందే. ఎవరొచ్చినా ఎన్ని 100 కోట్లు పెట్టినా రథం కింద నలిగిపోవలసిందే. రాసుకో, ఎన్నికల తర్వాత చూసుకుందాం అని సవినయంగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై అనిల్. మరి ఈ సందర్భంగా 43 సంవత్సరాల కొదమ సింహం, నీటిపారుదల శాఖ మంత్రులు డాక్టర్ గారు జర్నలిజంలో పీజీ చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ గారు చదువని జగనన్న పంపించినటువంటి మనందరికీ ఆత్మీయులు అనిల్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఒక్క సెకండ్. ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత అందరికీ వేదిక మీద ఉన్న నా పదవి ఇద్దరు పంచుకున్నారు, లాక్కున్న 2 మంత్రులు. అంటే యాదవ్ గారు నా రీప్లేస్మెంట్ అయిన కారుమూర్ అన్న, నా ఇరిగేషన్ లాక్కున్న అంబట్ అన్న, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అంబటి రాంబాబు అన్న గారికి, అలాగే మాచర్ల శాసనసభ్యుడు రామకృష్ణ అన్న గారికి, నర్సరావుపేట శాసనసభ్యుడు గోపేట సీనన్నకి, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అన్న గారికి, పెదగూరుపాటు శాసనసభ్యులు శంకరరావు గారికి, వినుకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు అన్న గారికి, చిలకలూరుపేట ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు అన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అధిరథ మహారాజులందరికీ
ఇక్కడికి విచ్చేసిన పల్నాడు నవాతం నలుమూలల నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానన్నా. మామూలుగా అయితే నేను మాట్లాడితే చాలా ఆవేశంగా మాట్లాడతా, చాలా అనర్గళంగా కూడా మాట్లాడగలుగుతా. ఎప్పుడు కూడా నేను ఏం మాట్లాడాలన్నా కూడా ఆలోచన ఏదో మాట్లాడాలని రాను. వచ్చానా వేదిక మీద మాట్లాడానా వెళ్ళిపోయాను, అలాగే ఉంటా తప్ప ఎప్పుడు కూడా పలాంది మాట్లాడదాం అని ఎప్పుడు రాలా. కానీ ఈరోజు నేను ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు, నేను ర్యాలీగా వస్తున్నప్పుడు ఎక్కడో చిన్న బాధ. నన్ను అనౌన్స్ చేసిన తర్వాత నాకు బాధ అనిపించలా. సరేలే అన్న చెప్పాడు అనుకున్నాను, బాధ అనిపించలా. కానీ నేను నా నియోజకవర్గం దాటి వెళ్తున్నప్పుడు ఎక్కడో గుండెలో ఒక భారం. 15 సంవత్సరాలుగా నన్ను పెంచి పోషించి ఇంత వాడిని చేసిన నియోజకవర్గాన్ని వదిలి వస్తున్నానని ఒక భారంతోనే వచ్చా. కానీ 2:30కి పల్నాడు గడ్డ మీద ఎంటర్ అయ్యా. దాదాపు 8 గంటలు దారి పొడిగిన ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా నన్ను స్వాగతించిన తీరు, నన్ను హక్కున చేర్చుకున్న తీరు, బాధపోయి గర్వంగా ఫీల్ అయ్యా. జగనన్న నన్ను పంపించాల్సిన చోటుకే పంపించాడు, సరైన నిర్ణయం తీసుకున్నాడేమోనని గర్వంగా వచ్చా. జగనన్న నాకు ఫోన్ చేసి నర్సరావుపేట ఎంపీగా పోతావా అంటే వద్దన్నా నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పా. ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిపించాడు. నువ్వు నర్సరావుపేట ఎంపీ పోతున్నావు అన్నాడు. నేనేం చేసుకుంటానన్నా, ఎంపీ పోయి నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్నా, నీతో ఉంటాను, నీ పక్కన అసెంబ్లీలో ఉంటేనే నాకు బాగుంటుంది, నేను ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తానన్నా, నన్ను వదిలేయన్నా అన్నా. లేదు నువ్వు పోతున్నావు అన్నాడు. రైట్ అన్న ఆదేశించిన తర్వాత వద్దనే ప్రసక్తే లేదు, పోతానన్నా చెప్పిన. పోతానని కూడా చెప్పలా. 2 రోజులు టైం రా చెప్పి వచ్చిన, కానీ బయట మాత్రం చెప్పిన అన్న గీత గీసిన తర్వాత దాటేది లేదన్నా, పోతాను, కానీ కొంచెం సముదాయించుకోవాలి కదా అందరినీ కూడా, ఒకసారి నేను బయటకు వస్తున్నానని చెప్పిన. నా జీవితంలో నాకు ఇక్కడున్న పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా మందికి అనిల్ ఒక ఫైర్ బ్రాండు, అనిల్ ఒక ఎమ్మెల్యే, అనిల్ అట్ట మాట్లాడతాడు ఇట్ట మాట్లాడతారు అని అంటారు. కానీ నా జీవితంలో తెలియని బాధలున్నాయి, తెలియని కష్టాలున్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క చెల్లి చెల్లెలు ఎవరు లేరు, నేను ఒంటరే. కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు, మర్యాద ఉండదని చాలా మంది చెప్పారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఆ భగవంతుడి సాక్షిగా కూడా చెప్తా ఉన్నా, కోటప్ప కొండకి ఈ రోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను దాదాపు 2009 నుంచి జగనన్నతో ప్రయాణం చేస్తా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క గంట నేను జగనన్నతో ఎందుకు ఉన్నానా అనిపించిన క్షణం ఈ రోజు ఈ 15 సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నాకు ఎవరు లేకపోయినా కొండ దండగా ఆ దైవంలాగా నెల్లూరు జిల్లాలో నన్ను ఎంతమంది నేను ఢీకుంటున్నా, నేను మూర్ఖంగా పోతున్నా, ఎన్ని చేసినా నా వెనకాల కొండగా నిలబడి నన్ను పైకి తీసుకొచ్చి నా చెయ్యి పట్టుకొని 2 సార్లు ఎమ్మెల్యేలను మంత్రం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి వ్యక్తి నేను ఈ రోజు పల్నాడులో ఈ రోజు మీ అందరూ కూడా నన్ను ఆప్యాయంగా ఈ రోజు నన్ను స్వాగతించారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ గొప్పతనం కాదు, మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి నాకు ఒక స్థాయి ఇచ్చిన నాయకుడి గొప్పతనం. అలాంటి నాయకుడు నన్ను పిలిచి నువ్వు నర్సరావుపేట పో అంటే
పోకుండా ఎలా ఉంటా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోతా. 2 నిమిషాలు అయితే బతిలాడుకుంటా. లేదు పోవాలి అంటే రైట్ హుకుం టైగర్ కా హుకుం. పోవటమే. నర్సరావుపేట కాదు, నేను ఆలోచన చేయకముందు అందరూ చెప్పారు నర్సరావుపేట ఖచ్చితంగా గెలిచే సీట్ అబ్బా, నువ్వు హ్యాపీగా పోవాలి. ఎందుకంటే అద్భుతమైన 7 మంది శాసనసభ్యులు, 6 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ఉన్నారు. డోకా లేదు నాకు. అందరూ కూడా పల్నాడు పులులే, నాకేమీ డోకా లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, అన్న ఆదేశిస్తే నర్సరావుపేట కాదు, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుందిరా ఈ సీటు, అక్కడికి పొమ్మన్నా పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గెలిచే సీటుకే కాదు, తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా, అంతే తప్ప వెనక అడుగు వేయను. ఈ జీవితం, ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం ఎంత దూరం అయినా చాలా సార్లు చెప్పా, చాలా ప్రెస్ మీట్ లో చెప్పా, వేదికల మీద చెప్పా, అన్న ఎక్కడికి చెప్తే పోతాను రాని. చాలా మంది నవ్వుకున్నారు, ఇది అక్కడికి పోతాడని. సమయం వచ్చినప్పుడు నిలబడి చూపిస్తాడు అనిల్ కుమార్ యాదవ్ అని. ఇందాకే చెప్పా మా అంబటి రాంబాబుకి, మీరు అందరూ పోయి అన్న దగ్గరికి వెళ్ళి అనిల్ పంపి అని చెప్పి నా మంత్రి పెరుక్కున్నారు కదా మీరు అని. అన్న తర్వాత నవ్వుతా ఇంకోటి చెప్పాడు అనుకో రాంబాబు, నా గాల్లో మేడ సంతృప్తి పరిచేదానికి. అయినా కూడా భగవంతుడు నాకు, నేను ఒకటే అనుకుంటా, దేవుడు నుదుటి మీద నాకు ఏమి రాసుంటే అదే. నేను ఎమ్మెల్యే అవుతాను అనుకోలా, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. మంత్రి అవుతాను అనుకోలా, మంత్రి అయ్యా. ఏమో పార్లమెంట్కి వెళ్లాలని రాసుందేమో. ఈ రోజు భగవంతుడు జగనన్న ద్వారా ఎంపీగా పోతా ఉన్నా, పోతా. తప్పకుండా అక్కడ కూడా జగనన్న గలం విప్పిస్తా, జగనన్నకి సైనికుళ్ళగా అక్కడ కూడా విప్పిస్తా. ఈ రోజు ఈ రాష్ట్రంలో మా జిల్లాకు వస్తే తెలుస్తుంది, ఒక బీసీని ఎంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు అన్నది మా జిల్లాకు వస్తే తెలుస్తుంది, ఇక్కడ కాదు. నెల్లూరు జిల్లాకు వస్తే తెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్ ని గుండెలో ఎట్ట జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు, ఎంత గౌరవిస్తాడు, ఎంత పైకి తీసుకొచ్చాడని. అట్లాంటిది ఈ రోజు నేను చాలా సార్లు పల్నాడుకి, మాచర్లకి రామకృష్ణని ఎప్పుడు పిలిచినా వచ్చేవాడిని. ఎప్పుడు పల్నాడు వచ్చినా, మాచర్లు వచ్చినా నాకు నిజంగా ఎక్కడ లేని ఆప్యాయత, ఎక్కడ లేని అభిమానం నాకు ఆ నియోజకవర్గంలో చూపించేది. చాలా సార్లు పెదగూరుపాటి శంకర్రావు నా నియోజకవర్గం రమ్మన్నాడు, కుదరలా. సీనన్న రమ్మన్నాడు, కుదరలా. చాలా మంది శాసనసభ్యులు వినుకొండ మొన్న బీసీ సభకి రమ్మన్నాడు, కుదరలా. ఎక్కువ సార్లు అడిగింది కూడా అన్నోళ్ళే నన్ను, నువ్వు రా అంటే అన్న ఆ పనన్నా ఈ పనన్నా. లాస్ట్ కి నాకు భగవంతుడు రాశాడేమో, ఇక్కడే నువ్వు తిరగాలి, ఇక్కడే ఉండాలి, ఈ నియోజకవర్గంలో నేను పెరగాలి, నువ్వు తిరగాలి అని రాసి నన్ను ఇక్కడికి పంపించాడు. మా జిల్లాలో అంటారు నన్ను, నీ రాజకీయం నెల్లూరులో కుదరదు, ముక్కుసూటిగా ఉంటావు, నేరుగా ఉంటావు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి మాట్లాడవు, నీకు ఇక్కడ సెట్ కాదు అని. ఎస్, నాకు అక్కడ సెట్ కాదన్నారు. నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పల్నాడు పౌరుషం ఏదైనా సరే తగేసి ఉంటది, అటు ఇటు ఏముండదు, స్ట్రైట్ సీదా, వెనకపోతుండు. కాబట్టి ఎక్కడో నాకు దగ్గరగా మనస్తత్వం ఉన్న ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా. ఏ జన్మలో నిజంగా చెప్తా ఉన్నా, ఇందాక చెప్పారు అతిరథ మహారథులందరూ కూడా ఈ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, రోసయ్య దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి, మా జిల్లా పెద్దాయన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకోంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవ పట్టే నేను ఈ పార్లమెంట్ గా మళ్ళీ పోటీ చేసే, నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే ఆలోచన చేయకుండా ఒక బీసీకి పదవి ఇవ్వాలన్నా, ఒక ఎస్సీకి పదవి ఇవ్వాలన్నా, ఒక మైనార్టీకి పదవి ఇవ్వాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. ఇది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సంగతి చెప్తా ఉన్నా. ఇదే జిల్లాలో నుంచి నేను మంత్రి అయిన తర్వాత టీడీపీ నాయకులు ఒకరు అన్నారు, ఏమనంటే
గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని. నిజమే, గొర్రెలు కాసుకున్న వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ మర్చిపోయినారు. భారతదేశం అంతా ఈ గొర్రెలు కాసుకునే వాడిని మొక్కేది శ్రీకృష్ణ పరమాత్మని. యేసు ప్రభు కూడా గొర్రెల చావల్లోనే పుట్టాడు. ఆ తెలుగుదేశం పార్టీ భువనేశ్వరం ఒక మాట నింది, మాకు డబ్బుతో పనే అంటే మొత్తం విలువ చేస్తే 20,000 కోట్లు. కానీ ఆమె ఒకటి మర్చిపోయింది, ఆ 20,000 కోట్లు ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు, బర్రెలు కాసుకునే పితికిన పాలుతో కష్టంతో సంపాదించుకున్న డబ్బుల సంగతి మర్చిపోయినారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, పల్నాడు నెల్లూరు నుంచి మీ ప్రాంతానికి వచ్చా, పల్నాడుకి వచ్చా. కల్మషం లేని, కుతంత్రాలు లేని పౌరుషాల గడ్డ పల్నాడుకి ఈరోజు జగనన్న నన్ను పంపించాడు. ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చా. వాళ్ళు చెప్పినట్టు గొర్రెలు కాచుకునే కుటుంబం నేను కాకపోయినా మా తాత మా ముత్తాతో గొర్రెలు కాచే ఉంటాడు ఖచ్చితంగా. ఆ కుటుంబం నుంచి, ఆ వారసత్వంలో నుంచే మీ ముందుకు వచ్చా. నన్ను నెల్లూరు జిల్లా నాకు తండ్రి లేకపోయినప్పటికీ, రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు అండ లేకపోయినప్పటికీ, అన్న లేకపోయినప్పటికీ నన్ను నెల్లూరు జిల్లా అక్కడి చేర్చుకుంది. జగనన్న నన్ను ఒక దైవంలాగా, ఒక అన్నగా నన్ను చేయి పట్టుకొని రాజకీయాల్లో పెంచాడు. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఆ జిల్లాని వదిలి మీ దగ్గరికి వచ్చిన 15 సంవత్సరాల నా రాజకీయం. ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవటం అంటే చాలా కష్టం. అది ఎవరు ఒక ఇంటి నుంచి ఒక 5 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండి పక్క ఇంటికి పోవాలంటేనే మనకి మనసు సరిపోదు. ఒక బీసీగా 15 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర నాకు ఇచ్చాడు జగనన్న. 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రి ఎవరు కాలా, నేను ఒక్కడినే. అట్లాంటి జిల్లాలో ఒక చరిత్ర రాయించాడు నా చేత. నెల్లూరు జిల్లాలో ఒక మంచి బీసీ నాయకుడిగా ఎదుగుతున్నా, తల ఎత్తుకొని నెల్లూరు జిల్లాలో తల వంచని నాయకుడిగా, బీసీ నాయకుడిగా ఎదిగా. అలాంటిది అన్న చెప్పాడు అనే ఒకే ఒక మాట కోసం, అన్న ఆదేశించాడని ఒకే ఒక మాట కోసం నా సర్వస్వం నెల్లూరు నుంచి మిమ్మల్ని నమ్మి, మీరు ఉన్నారు అని నమ్మి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఉన్నారు అని, పల్నాడు ప్రాంతం నన్ను గుండెల్లో పెట్టుకుని తీసుకుంటుందని నమ్మి మీ దగ్గరికి వచ్చా. మీ బిడ్డగా ఉందామని వచ్చా, మీ తమ్ముడిగా ఉందామని వచ్చా, మీ అన్నగా ఉందామని దీవిస్తారో, నన్ను పెంచుతారో మీ చేతుల్లోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నా నాయకుడికి నిజాయితీగా ఉండటం, నా వాళ్ళ కోసం నిజాయితీగా బతకటం, ఎంత దూరమైనా పోవటం అన్నదే నాకు తెలిసింది. కాబట్టి ఇక్కడున్న పల్నాడు ప్రాంత ప్రజలందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒకటే, అన్న అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన, మీ దగ్గరికి వచ్చిన మీ తమ్ముడిగా, మీ దీవెనల కోసం, ఆశీస్సుల కోసం నేను సర్వస్వం నా జిల్లాని వదిలి నా రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టి వచ్చిన, నా రాజకీయం అన్న చెప్పాడు, నేను ఉన్నాను నువ్వు పోని చెప్పాడు. మా శాసనసభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఆత్మీయులు, ఎందుకంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు అందరితో అసెంబ్లీలో కలిసి పనిచేసిన వాడిని నేను. వీళ్ళున్నారు, మీరున్నారు అని ఒక కొండంత ధైర్యంతో మీ ప్రాంతానికి, మీ గడ్డకి వచ్చిన. కాబట్టి ఇక్కడున్న అక్క చెల్లెమ్మలు, అమ్మలు, మహిళామ తల్లులు, అన్నలు అందరూ కూడా ఒకటి అడుగుతున్నా, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ బిడ్డని పెంచుతారో మీ చేతుల్లోనే ఉందని చెప్తా ఉన్నా. నన్ను ఈ రోజుకి పంపించాడు జగనన్న.
ఎందుకంటే ఇక్కడున్న ప్రాంత ప్రజలు గెలిపిస్తారు ఒక బీసీనని. నన్ను ఈరోజు గెలిపించుకో, ఎందుకంటే నేను వదిలి వచ్చిన సీటు చాలా మంది అన్నారు ఇంకొకరికి ఇస్తామని. నేను వదిలి వచ్చిన సీటు నెల్లూరు జిల్లాలో ఎవరు రాయల చరిత్ర ఒక మైనారిటీకి ఇచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మైనారిటీకి సీట్ లేదు. ఆ సీటు కూడా నేను పల్నాడుకు వచ్చే 75 సంవత్సరాల తర్వాత ఏదైతే ఒక బీసీ నా చేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక చరిత్ర ఇక్కడ రాయించాడో అదే చరిత్ర నెల్లూరు జిల్లాలో ఒక మైనారిటీకి నెల్లూరు నగర సీటు ఇచ్చి ఒక చరిత్ర రాశాడు. కాబట్టి అక్కడ మా సోదరుడు గెలవాలన్నా ఇక్కడ ఒక బీసీ గెలిస్తే ఇంకొక 4 బీసీ సీట్లు వస్తాయి, ఇంకో 4 మైనార్టీ సీట్లు వస్తాయి, ఇంకో 4 ఎస్సీ సీట్లు వస్తాయి, ఇంకో ఎస్సీ సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్నా. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా మీ గౌరవం, పల్నాడు పౌరుషం అంతా కూడా తగ్గించను. నేను పుట్టింది నెల్లూరులో ఉండొచ్చు, ఇక్కడికి వచ్చా మీ పౌరుషాన్ని ఇంత కూడా తగ్గించను. నేను నెల్లూరులో నాకు చాలా కోరిక ఒకటి, నాకు మీసం తిప్పాలని చాలా కోరిక. కానీ నా వెనకాలన్న రాజకీయ నాయకులు, మా నెల్లూరులో ఉన్న వాతావరణం ఏంటంటే, నువ్వు మీసం తిప్పితే రౌడీ అంటారు, నువ్వు మీసం తిప్పితే ఇక్కడ గుండా అంటారు, నువ్వు మీసం తిప్పితే అంటారు. కానీ మీసం తిప్పితే పౌరుషాల సంగతి మర్చిపోయారు. అది ఈ గట్ట మీద ఉంది, ఇక్కడ తిప్పుతా. గతంలో రాజులు గాని పెద్ద పెద్దలంతా మీసాలు పెట్టుకునే వాళ్ళు. అరే మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఆ నెల్లూరులో అటు పెట్టకూడదని చెప్పారు పక్కనున్న వాళ్ళు, నన్ను పెట్టనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక ఒకటి తీరింది. పల్నాడుకి నేను పోతున్నానని అనగానే నా గుండెలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే, అబ్బా హ్యాపీగా నేను పంచి కట్టి మీసం తిప్పొచ్చారా నాయన, అక్కడ ఎవరు పట్టించుకోరు. నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు, నేను నచ్చింది పౌరుషంగా మాట్లాడొచ్చు, గట్టిగా నిలదీయొచ్చు అన్న ఒక సంతోషం. ఒకటి కోల్పోతున్నాననే బాధ నాకు లేదు. ఏమి లేనోడిని ఇక్కడ దాకా వచ్చా. భగవంతుడు ఇంకేమి రాస్తున్నాడో తెలియదు, ఇంకెక్కడికి పోతానన్నో తెలియదు. అన్నని నమ్మా. నేను నమ్మిందల్లా ఒకటే, పైనున్న ఆ దేవుణ్ణి, తాడేపల్లిలో ఉన్న ఈ దేవుణ్ణి నమ్మా. ఇక్కడ దాకా వచ్చా. మళ్ళీ ఇంకా పైకి అడిగిపోతాను, పైకి ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు అన్న. భగవంతుడు రాస్తే ఇంకా పెద్ద పదవులకి కూడా పోతాను, మీ ఆశీస్సులతో, మీ దీవెనలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడున్న శాసనసభ్యులు 7 శాసనసభ్యులతో అందరూ కూడా నాకు అన్న సమానులు. ప్రతి ఒక్కరు కూడా నాకు అన్న సమానులు. వాళ్ళందరితో కలిసి నర్సరావుపేట పార్లమెంట్ లో వాళ్ళ అడుగుజాడలతో వాళ్ళతో కలిసి మెలిసి ప్రతి ఒక్కరికి కలుపుకొని ముందుకు వెళ్లి తప్పకుండా 7 నియోజకవర్గాలు మీ ఆశీస్సులతో మీ బిడ్డ నర్సరావు పార్లమెంట్ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకొక చిన్న విషయం అన్నా, 60 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. రేపటి నుంచి పరుగులు తీసిన 60 రోజులకు ఎన్నికలు అయిపోతాయి. దాదాపు 500 చిల్లర గ్రామాలు ఉన్నాయి, ఎన్నో కౌన్సిలర్లు ఉన్నారు, వందలాది మంది నాయకులు ఉన్నారు. మిమ్మల్ని అందరికీ ఒకటే అడుగుతా ఉన్నా ఏంటంటే, నేను ప్రతి గ్రామానికి రాలేకపోవచ్చు, ప్రతి ప్రాంతానికి రాలేకపోవచ్చు, టైం తక్కువ ఉంది కాబట్టి. నాయకులు కూడా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఊరికి ఒకరు వేసుకున్నా కూడా మొత్తం తీసుకున్న 1000 మంది ఉంటారు. హడావుల్లో టకటకాని మనకి స్పీడ్గా 1-2 సార్లు, ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి మిస్ అవ్వచ్చు.
కాబట్టి ఎవరు మనసులో పెట్టుకోవద్దు. మీతో పాటు 5 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు మీతో పాటు కలిసి ఉండేవాడు. చాలా మంది ఇక్కడ చెప్పారు, నాకెవరో ఒక మాట చెప్పారు ఇందాక. నేను పొద్దున, అయ్యా నర్సరావుపేట పార్లమెంట్కి ఎవరు వచ్చినా ఫస్ట్ టైం గెలిపించేస్తారు, రెండోసారి రారు అని. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, అనిల్ అనేవాడు రెండోసారి కూడా ఇక్కడే గెలుస్తాడు. ఒకటోసారి కాదు, రెండోసారి కూడా వస్తా. అది రాస్తా మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి చదువుతో. కాబట్టి అందరికీ కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆశలు ఎక్కువ ఉంటాయి, మా ఊరికి రావాలని. టైం వ్యవధి తక్కువ ఉన్నప్పుడు పరుగులు తీసే టైం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కొన్ని గ్రామాలు రాలేకపోవచ్చు. దానివల్ల దయచేసి ఎవరు కోపాలతోనో లేకపోతే మా గ్రామానికి రావాలేదనే బాధతోనో ఇది చేయొద్దు. తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఉంది, తప్పకుండా మీ గ్రామానికి వస్తా. మీ గ్రామంలో ఖచ్చితంగా భోజనం కూడా చేస్తా, మీ అందరి పల్నాడు రుచులు తింటా, అన్ని కూడా ఉంటా. కాబట్టి అవి ఏమీ పెట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి ఇక్కడే ఉంటా, అందరినీ కలుస్తా. మా శాసనసభ్యులు మా అన్నోళ్ళందరినీ కూడా ఏ ప్రాంతానికి అన్నం ఎట్ట చెప్తే వాళ్ళ షెడ్యూల్ వేస్తే వాళ్ళ ప్రకారం అన్ని కూడా ముందుకు వెళ్లి కలుపుకొని పోయి అందరితో ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నానన్న, అందరికీ కూడా ఈ పార్లమెంటే కాదు నేను అడిగేది, ఉమ్మడి గుంటూరు జిల్లాని కూడా నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా. అన్న ఆలోచన చెయ్యండి. ఒక అవకాశం జగన్మోహన్, ఈ రోజు ఇందాక పెద్దలు మన కారుమూరు అని చెప్పాడు, ఈసారి 3 ఎంపీలు గతం కన్నా ఎక్స్ట్రా బీసీలకు ఇచ్చాడు. ఏలూరు గాని, కారుమూరు అన్న బిడ్డకి సునీల్కి, ఇక్కడ నాకు గాని, నర్సాపురం పార్లమెంట్ గాని ఈ విధంగా 3 పెంచాడు. ఆ 3 రాజమండ్రి ముందు కూడా నిందన్న 3 పెంచాడు. అంటే 3కి పెంచితే మనం 3 గెలిపించుకోకపోతే ఇంకా మనకి ఎక్కువ వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నియోజకవర్గం 7 మంది అన్నలు గెలిస్తే నేను మంచి మెజార్టీతో గెలుస్తా. కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళు ఎలాగో మంచి మెజార్టీతో గెలుస్తారు, అంతకంత మెజారిటీ కూడా కలుపుకొని ఒక మంచి మెజారిటీతో మీ నమ్మి ఈ పల్నాడు గడ్డకి వచ్చాను. మీ పౌరుషానికి ఎక్కడ తీసిపోను, మీ పౌరుషానికి ఎక్కడ భంగం కలిగిను. మీ పౌరుషాన్ని పెంచేవాడే ఉంటాడు కానీ అనిల్ కుమార్ యాదవ్ తుంచేవాడు కాదు అని రోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక అడుగు పెంచుతాడే కానీ మీ ఎంపీ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ రాష్ట్రంలో ఢిల్లీకన్నా వెళ్ళండి, మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అని గర్వంగా తోడ తెచ్చినా ఉంటా, గర్వంగా ఎత్తుతానే తప్ప తగ్గించనని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా మళ్ళీ చెప్తున్నా. మొదట్లో కొంచెం చిన్న బాధ వేసిన, అరే నేను ఎమ్మెల్యే వదులుకుంటానేమో, వదిలిపోతుందేమో అనుకున్నా. ఈ ప్రాంతానికి వచ్చినందుకు నిజంగా ఆ శివుని సాక్షిగా గర్వపడుతున్నానని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చాలా సేపు అయిపోయింది, అందరూ కూడా చాలా దూరం వెళ్ళాలి, ఊర్లు కూడా అందరూ కూడా దాదాపు 9 అయిపోయిందన్న. అందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత దూరం ఇంతసేపు దాదాపు చాలా దూరం నుంచి వచ్చారు, మీరు ఇంతసేపు ఉన్నారు. మీ అందరికీ కూడా పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాదాభినందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. ఖచ్చితంగా మీ పౌరుషాన్ని నిలబెడతానని చెప్పి మాత్రం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్నా. అందరూ కూడా భోజనం చేసుకొని, ఇందాక పిల్లలన్నా చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకొని జాగ్రత్తగా మీ ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్.
గెలిచిన వాడు పాలన తెలిసిన యువ నాయకుడు అందరూ మెచ్చిన సేవకుడే అరే వస్తున్నాడదిగో మన అనిలు అన్నా తాను గుర్తుకు ఓటేసి గెలిపిద్దామా ఊరుకు దిక్కుల తొలిపొక్కై వస్తున్నాడదిగో అభివృద్ధి తన లక్ష్యంగా అవినీతికి ఆదర లేకుండా జగనన్నాడు చాలా రోజులనే దై వస్తున్నాడదిగో మరువకుండా మనమందరము ఫ్యాను గుర్తుకే ఓటేసి జగన్న రాజ్యము చూద్దాము. దయచేసి ఒక్క నిమిషం. అందరికి కూడా ఎస్ఎస్ఎన్ కాలేజీలో భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎస్ఎస్ఎన్ కాలేజీలో అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఊరుకు దిక్కుల తొలిపొక్కై వస్తున్నాడదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో దించుటకై గతంతో ప్రతి గడప ఎత్తి ప్రేమను పంచే బంధువులా ప్రజాసేవకై వస్తున్నాడు బాధలు తీర్చా కదిలినాడు మెజారిటీతో గెలిపినాడు అరే వస్తున్నాడదిగో మన అనిలు అన్నా పెట్టాలి, అప్పుడే అంతే కాదు. ఇప్పుడు లేకపోతే